ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ మన గ్రంథ పఠనంలో శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి అవతారాల యొక్క సామ్యాన్ని చూస్తున్నాం. నిన్నటి రోజున స్వామి కృష్ణావతారంలో దుష్టులను సంహరించడానికి అవతరించాను అని చెప్తే, సత్యసాయి అవతారంలో దుష్ట గుణములను సంహరించుటకు, శిష్టులను మరింత శిష్టులుగా తయారు చేయడానికి ఆయన అవతారం తీసుకున్నారని నిన్న చెప్పడం జరిగింది. ఇక కృష్ణావతారం, కృష్ణుడు జన్మించేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే సత్యసాయి జన్మించేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ దీంట్లో తెలుస్తుంది. అవతరణ సూచన, భగవానుడు అవతరించేటప్పుడు ఎలా ఉన్నది, సూచనలు ఏమో జరిగినాయి. కృష్ణుని గురించి ముందుగా, అది ద్వాపర యుగం. భూమినంతటిని దానవులు ఆక్రమించుకున్నారు. వారి అధర్మ ప్రవర్తనకు అంతు లేకపోయింది. వారి దురాగతాలను భరింపలేక భూదేవి గోరూపంలో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తన కష్టాలను ఆయనకు విన్నవించుకుని దుఃఖింపసాగింది. అప్పుడు కరుణామయుడైన విధాత తన ప్రముఖులతోనూ మహర్షులతోనూ వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ క్షీరసాగరంలో యోగముద్రలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని సందర్శించాడు. ఆ దేవదేవుణ్ణి పురుష సూక్తంతో ప్రస్తుతించి బ్రహ్మదేవుడు మహాసమాధిలో కొంతసేపు కూర్చున్నాడు. ఆ విధంగా సమాధి స్థితిలో ఉన్న విధాతకు దివ్య వాణి వినిపించింది. అది విని ఆయన అమితమైన ఆనందాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన వచ్చి తన్ను పరివేష్టించిన సురగణములతోనూ భూదేవితోనూ ఇలా అన్నాడు: పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన సందేశం నాకు వినిపించింది. ఆ ఆదిదేవుడు భూభారం తొలగించడానికి త్వరలోనే యదువంశములో వసుదేవుని కుమారుడిగా అవతరింపబోతున్నాడు. కాబట్టి దేవతలందరూ వారి వారి అంశములతో యదువంశములో జన్మించాలి. అప్సరసలు భూమి మీద మనోహర రూపాలతో పుట్టి శ్రీహరిని సేవించాలి. శేషుడు శ్రీహరికి ప్రియము చేయగోరి అతనికి అగ్రజుడిగా జన్మింపగలడు. జగత్తునంతటిని మోహింపచేసే యోగమాయ శ్రీహరి ఆజ్ఞానుసారం భూమిపై అవతరిస్తుంది అని బ్రహ్మదేవుడు దేవగణాలకు ఆజ్ఞాపించి భూదేవిని ఊరడించాడు. ఇక సత్యసాయి అవతారమునకు ముందు ఏమి జరిగింది? శ్రీ సత్యసాయి భగవంతుడు అవతరించడానికి ముందు జరిగిన సన్నివేశం. ఒక అవధూత, మహాత్ముడు వెంకావధూత. అవధూత అంటే ఒక చోట స్థిరంగా లంగరు వేసిన నావ వలె ఉండక కాల ప్రవాహంలో ఒక తెప్ప వలె అటు ఇటు తిరుగుతుండే సన్యాసిని అవధూత అంటారు. అటువంటి అవధూతే వెంకావధూత. సంసార బాధలకు అంటకుండగా ఉండే మానవ శ్రేష్ఠుణ్ణి అవధూత అంటారు. ఈ వెంకావధూత సాయిబాబా వారి తాతగారైన కొండమరాజు గారి దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు అనేక వేదాంత విషయాలు చెప్తుండేవాడు. వెంకావధూత నిరంతరం చెరగని చిరునవ్వుతో చిదానందులై ఉండేవాడు. ఆయన కట్టిన వస్త్రాలు ఆయన శరీరం మీద చిరిగిపోవాల్సిందే. ఆయన తన శరీరాన్ని జీర్ణ వస్త్రంగా భావించేవాడు. ఆయన ఎవరి తల మీదైనా ఆశీర్వదిస్తూ స్పృశిస్తే ఆ హస్త స్పర్శ దివ్యానుభూతి కలిగించేది. షిరిడి సాయిబాబాను బాల్యంలో తండ్రి వలె సంరక్షించిన వెంకూస ఈ వెంకావధూతేనని కొందరు విశ్వసిస్తారు. ఒకరోజు మధ్యాహ్నం కొండమరాజు వెంకావధూతతో పాటు పొలంలో అరటి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. వెంకావధూత ఏవో వేదాంత విషయాలు చెబుతూ మౌనం వహించారు. మధ్యలో కొండమరాజు ఆతృతతో అడిగాడు, ఎందుకో అలా మౌనంగా ఉన్నారు అని. అప్పుడు వెంకావధూత, ఆయన భూదేవి దుఃఖిస్తున్నది వినిపించడం లేదా? భూదేవి దుఃఖిస్తున్నది నాయన అన్నాడు. అప్పుడు కొండమరాజు, భూదేవి దుఃఖించడం ఏమిటి మహాత్మా అని అడిగాడు. అవును నాయన, భూదేవి దుఃఖిస్తున్నది. త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు. ఆ నారాయణుణ్ణి నీవు తప్పకుండా దర్శనం చేసుకుంటావు అని పలికాడు వెంకావధూత. ఈ మాటల్ని ఆయన కొండమరాజుకు మరొకసారి కూడా చెప్పి ఆ మాటలు నమ్మినట్లు కొండమరాజు చేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. కాబట్టి భూదేవి దుఃఖానికి భగవంతుని అవతరణకు అవినాభావమైన అనుబంధం ఉన్నదన్నమాట. కొండమరాజు పరమభక్తుడు, మహాజ్ఞాని.
ఆధ్యాత్మిక ఈ కొండమరాజు అంటే సత్యసాయిబాబా వారికి తాతగారు అవుతారు. కొండమరాజు పరమభక్తుడు, మహాజ్ఞాని, ఆధ్యాత్మిక వెళ్లి విరిసిన పరిణత మనస్కుడు. ఒకరోజు ఆయనకు ఒక విశిష్టమైన కల వచ్చింది. ఆ కలలో శ్రీకృష్ణుని సతీమణి అయిన సత్యభామ పారిజాత పుష్పాలు తీసుకుని రావడానికి వెళ్లిన శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ ఒక చోట నిలబడి ఉంది. ఇదంతా ఆయన కల్లో కనపడుతుంది. నిమిషాలు, గంటలు, రోజులు గడిచిపోతున్న కృష్ణుడు వస్తున్న జాడే కనిపించలేదు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన ఆరంభమైంది. అదే సమయంలో అటుగా వెళుతున్న కొండమరాజు వానలో తడుస్తూ నిలబడిన ఆమెను చూశాడు. ఆమె సర్వాభరణ భూషిత అయి, సౌందర్య రాశి అయి, ముగ్ధ మనోహరంగా ఉంది. కొండమరాజు ఆమెను చూచి, ఎవరమ్మా నీవు ఇక్కడ వానలో నిలబడ్డావు అని అడిగాడు. అందుకు ఆమె, నేను సత్యభామను, శ్రీకృష్ణుల వారు పారిజాత పుష్పాలను తీసుకొని రావటానికై వెళ్ళారు. ఇక్కడ నేను ఉండటానికి ఒక నివాసం ఏర్పాటు చేయగలవా అని అడిగింది. తరువాత కొండమరాజు గారికి మెలకు వచ్చింది. సాక్షాత్తు సత్యభామ ఇలా అడిగిన కారణంగా ఆయన ఎంతో ఆనందంతో పులకించిపోయి పుట్టపర్తిలో ఆ తల్లి నిలబడిన చోట ఒక చక్కని ఆలయం కట్టించాడు. దానినే పుట్టపర్తిలో ఇప్పటికీ సత్యమ్మ గుడి అని పిలుస్తారు. పుట్టపర్తి వెళ్ళిన వారందరూ కూడా ఆ సత్యమ్మ గుడి అంటే సత్యభామ గుడి దర్శించుకుంటారు. ఇక్కడతో ఆపుతామండి.